ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగుకు చారిత్రాత్మకంగా రాజకీయంగా పర్యాటకంగా ఎంతో కీర్తి ఉంది. చరిత్ర ఘనమే, కానీ తరాలు మారినా సరే ఆదివాసీల నెలవు ములుగు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. ఎన్నో గ్రామాలకు ఇప్పటికీ విద్య వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అందుకు కారణం రోడ్లు రవాణా వ్యవస్థ లేకపోవడం. కానీ సీన్ మారింది. ములుగు బిడ్డగా మంత్రి సీతక్క చొరవతో మార్పు మొదలైంది. అభివృద్ధి రోడ్డెక్కింది. ఓవైపు బుల్డోజర్, మరోవైపు రోడ్ రోలర్. ఎన్నాళ్ళలో వేచిన స్వప్నం ఇప్పుడు ఇలా నిజమవుతోంది. నిన్న సీసీటీవీలు, ఇవాళ పల్లె పల్లెకు రోడ్లు. మంత్రి సీతక్క విజన్తో ములుగు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోందిలా. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా వరంగల్ ఖ్యాతికెక్కింది. అభివృద్ధిలో హైదరాబాద్ కు ధీటుగా దూసుకు వెళ్తోంది. మామునూరు ఎయిర్పోర్టు కోసం భూసేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు కూడా. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ముఖ్యంగా అడవులు నెలవు ములుగు జిల్లాలో ఆదివాసీ గ్రామాల్లో తారు రోడ్డు జాడే లేదు. గత ప్రభుత్వాలు ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం ప్రయత్నాలు చేసినా అటవీ శాఖ ఆంక్షల వల్ల ముందడుగు పడలేదు. ఇన్నాళ్లు ఓ లెక్క, ఇప్పుడు మరో లెక్క. ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి కావడంతో మార్పు మొదలైంది. మారుమూల పల్లెల్లో రోడ్ల నిర్మాణం చేపట్టారు. అన్ని తానే గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు మంత్రి సీతక్క మంత్రి అయిన తర్వాత ములుగు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు ఎట్టకేలకు మహర్దశ వచ్చింది. ఇంతకాలం రోడ్లు లేక కనీస అభివృద్ధికి నోచుకొని ఆ మారుమూల గ్రామాలకు ఇప్పుడు రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అభివృద్ధి పరుగులు పెడుతుంది. ములుగు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, రోడ్ల నిర్మాణం ఏ విధంగా పరుగులు పెడుతుందో ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లాలో 10 మండలాలు 227 గ్రామాలు ఉన్నాయి. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ప్రతి గ్రామానికి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. పల్లె పల్లెకు రోడ్డు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో డబుల్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇన్నాళ్లు అటవీ శాఖ ఆంక్షల వల్ల రోడ్ల నిర్మాణం జరగలేదు. మంత్రి సీతక్క చొరవ వల్లే ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి పనులు చకచకా జరుగుతున్నాయంటున్నారు స్థానికులు. 15 రోజుల నుండి వర్కులు చేస్తున్నాం. ఇంకో 10-15 రోజులలో కూడా నూతనంగా బీటీ కూడా వేసి ఈ రోడ్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు రోడ్లు ఇది దయనీయ స్థితిలో, మొత్తం ప్రజలు నడవకుండా, స్కూల్ వ్యాన్లు పోకుండా, ఆటోలు కానీ కార్లు కానీ తిరగకుండా ఉన్నటువంటి రోడ్లు ఇవాళ అక్క మంత్రి అయిన తర్వాత ఈ రోడ్లను చేయడం జరుగుతుంది. రోడ్ లేకుండా ఆర్టీసీ బస్ సౌకర్యం ఇట్లా లేదు. ఇది అదేవిధంగా కన్నయ్యగూడెం సైడ్ కూడా ఆర్టీసీ బస్ సౌకర్యం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆంక్షలు ఉండడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో చర్చలు జరిపి కావాల్సినటువంటి రోడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంత్రి సీతక్క సొంతూరైన జగ్గన్నపేటకు ఇన్నాళ్లు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అందుకు కారణం రోడ్డు లేకపోవడం. ఇప్పుడు జగ్గన్నపేట సహా పల్లె పల్లెకు రోడ్డు వేస్తున్నారు. ఇంతకాలం కనీస రవాణా వ్యవస్థ లేక అవస్థలు పడ్డ గ్రామాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ములుగు ఒక రకంగా నిన్నటి వరకు కూడా వెనుకబడ్డ ప్రాంతమే. ఈరోజు మా మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయిన వెంటనే ఈరోజు ములుగు గ్రామీణ ప్రాంతం అంతా కూడా రోడ్ల సౌకర్యం విస్తరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు 32 కోట్లతోటి మొన్ననే శంకుస్థాపన చేశారు. అది విత్ ఇన్ ద 2-3 డేస్లోనే వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు కంప్లీట్ అయ్యే దశలో ఉంది. ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ఇటు రావాలంటే 2 వీలర్ మీద రావాలన్నా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. అట్లాంటిది బస్ సౌకర్యం కూడా కల్పించాలనే ఉద్దేశంతో డాంబర్ రోడ్లు వేయిస్తా ఉన్నారు. అటవీ శాఖ ఆంక్షలు, ఇతరత్రా ప్రతిబంధకాల సంగతి ఎలా ఉన్నా ఎన్నో ఏళ్ల తర్వాత ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఆందోళనలు, ఆవేదనల స్థానంలో ఇప్పుడు ఇలా అభివృద్ధి రోడ్డుకెక్కింది. మారుమూల పల్లెలు, వెనుకబడ్డ గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు మంత్రి సీతక్క. పంచాయతీరాజ్ శాఖ నిధులతో పాటు ఐటీడీఏ, R&B శాఖ నిధులతో ప్రతి గ్రామానికి రోడ్ల నిర్మాణం, విద్య, వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే సుమారు 550 కోట్ల నిధులతో రోడ్లు, కాజ్వేలు, బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోంది. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, మనిషి జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా రోడ్ల నిర్మాణం అత్యంత కీలకమన్నారు మంత్రి సీతక్క. రోడ్లు బాగుంటే ఊళ్లు బాగుంటాయి, అన్ని వసతులు లభిస్తాయన్నారు.
అభివృద్ధి సంక్షేమంలో ములుగును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి సీతక్క. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఇదే తరహాలో రోడ్లను నిర్మిస్తామన్నారు. ఇలాంటి సమాజంలో ఇంకా వాగులు దాటలేని పరిస్థితి, ఇంకా రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మా ఏరియాలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఫౌండేషన్ స్టోన్స్ ఇంకా వేసుకుంటున్నాం. రోడ్లన్నీ కూడా సింగిల్ రోడ్లు, డబల్ రోడ్ చేయడము, అదేవిధంగా అసలు రోడ్ లేని కాడ రోడ్లు కనెక్టివిటీ. మా శాఖ నుంచి రాబోయే 4 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలను ఈ యొక్క పంచాయతీరాజ్ రోడ్లకు కేటాయించడం జరుగుతుంది. అది మొన్న క్యాబినెట్లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క ఊరికి రోడ్ ఉండాలి, బీటీ రోడ్ ఉండాలి, డబల్ రోడ్ ఉండాలి, సింగిల్ గ్రామ పంచాయతీ నుంచి ఊరికి లోకల్ హ్యాబిటేషన్కు సింగిల్ రోడ్ ఉండాలి, మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబల్ రోడ్ ఉండాలి. ఇలాంటి లక్ష్యం పెట్టుకొని వారు కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. ఇంత మనం నిధులు తెచ్చుకున్న ఒక్కొక్కసారి ఫారెస్ట్ అనేది ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి నేను నిన్న గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన, ఇది 5th షెడ్యూల్లో ఉండేటువంటి ఏరియాలో గవర్నర్ గారు ఖచ్చితంగా జోక్యం తీసుకొని రోడ్డు రవాణా అనేది చాలా ఇంపార్టెంట్. విద్య, వైద్యము, మంచినీటి వ్యవస్థతో పాటు కనీసం రోడ్ రవాణా సౌకర్యం ఉంటే బయటి వ్యవస్థతోటి కనెక్టివిటీ ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయితే రోడ్ వ్యవస్థ బాగుంటుందో ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వస్తుంది అనేది కూడా ఒక మనకు ఉంది. కాబట్టి దాన్ని డెవలప్ చేయడం కోసం మేము ఆ రోడ్ కనెక్టివిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. సో ఇది ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తుంది, కానీ ఆ వసతులు గ్రామంలోకి చేరాలన్నా రోడ్లు అనేది కీలకం. కాబట్టి ప్రతి గ్రామంలోకి బాధ్యతగా రోడ్లు నిర్మించడం అనేది కీలకంగా భావించినటువంటి మంత్రి సీతక్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ములుగు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించడం లక్ష్యంగా పనులు చేస్తున్నారు. ములుగు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోకి రోడ్డు నిర్మించి అక్కడ విద్య, వైద్యం, అదేవిధంగా మిగిలిన వసతులన్నీ కల్పించడమే తన లక్ష్యంగా మంత్రి సీతక్క అడుగులు వేస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీస్ TV9 వరంగల్. రవాణా సౌకర్యాలు లేక ఇన్నాళ్లుగా వెనుకబడిన మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పుడు రోడ్ల నిర్మాణంతో ఇక తమ పల్లెలకు మహాదశ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా మంత్రి సీతక్క తెచ్చిన మార్పు, అభివృద్ధి మార్క్ అంటున్నారు.